ఇక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈగల్ టీం దర్యాప్తు కొనసాగుతోంది. 7 పబ్బుల ఓనర్లకు నోటీసులు జారీ చేసి విచారించనుంది ఈగల్ టీం. పబ్బుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక లాంచ్లపై వివరాలు అడిగి తెలుసుకోనుంది ఈగల్ టీం. లాంచ్లను ఎవరెవరు బుక్ చేసుకున్నారు అనే అంశాలపై ఆరా తీనున్నారు పోలీసులు. రెగ్యులర్ గా పబ్లకు వచ్చే వారి వివరాలను కూడా పబ్ ఓనర్ల నుంచి సేకరించనుంది ఈగల్ టీం. పరారీలో ఉన్న వారిపై ఎల్ఓసి జారీ చేయనుంది ఈగల్ టీం. పలు పబ్బులపై బిఎన్ఎస్ఎస్ 171 సెక్షన్ ప్రకారం పబ్లిక్ న్యూసెన్స్ కింద లోకల్ తహసీల్దార్తో మూసివేయించే పనిలో ఈగల్ టీం అధికారులున్నారు. డ్రగ్స్ కేసులో మన్వాడ రెస్టారెంట్ ఓనర్ సూర్య రాహుల్, రియల్ ఎస్టేట్ వ్యాపారి పవన్, యశ్వంత్, నవదీప్ తో సహా మరో వ్యక్తిని రిమాండ్ కి పంపించారు అధికారులు. ఇప్పటికే డ్రగ్స్ కన్స్యూమర్స్ లిస్ట్ ను తయారు చేశారు అధికారులు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కన్స్యూమ్ చేసే వారిలో 10 నుంచి 15 మంది డాక్టర్లు ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. డిప్రెషన్ కారణంగా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. గతంలో కూడా డిప్రెషన్ కారణంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు ఓ ప్రముఖ హాస్పిటల్ మహిళా డాక్టర్.